ఎక్స్ట్రా జబర్దస్త్. చిలుకా క్షేమమా. ఎవరితా చిలక, ఎవరితా చిలక? చిలకంటే అది నేను సరదాగా సినిమా పాట పాడాను బంగారం. అయితే సర్లే. ప్రేమ పాటలు పాడుతుంటే ఆడవాళ్ళు ఇలాగే అపార్థం చేసుకుంటారు, అందుకే వేరే పాట పాడుకుంటానండి. అమ్మా అవని నేల తల్లి అని. అవని ఎవరితా? అవని అంటే నేల. ఏమండి రోజా గారు, అవని అంటే నేలేనా? అయ్యి బాబాయ్ మేడం దండం పెడతాను, నిజం చెప్పండి మేడం. అవని అంటే భూమి. మీరు చెప్పారు కాబట్టి సరే. బెల్లం కొట్టడానికి ఫిక్స్ అయితే ఎలాగైనా కొడుతుంటారు. మేడం ఎందుకు అడగాలి, బాబు గారిని అడగొచ్చుగా. సర్లే బంగారం, వెళ్ళి ఒక గ్లాసులో కాఫీ పట్టావా? ఏంటి ఈ ఒక్కసారికి పట్టా, రేపు నుంచి నేనే పెడతాను. మై నేమ్ ఈజ్ ముఖర్జీ. పెళ్ళం అంటే ఎలర్జీ. ఎందుకంటే ఏం పాడినా ఇలాగే తప్పులు తీసుకుంటుంటే ఏం చేస్తాం బాబు గారు? మగాడికి స్వేచ్ఛ లేదా పాటలు పాడుకోవడానికి? హాయ్ రా. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. చాలా రోజులైంది మనం కలుసుకుని. రేపు మీ పెళ్లి రోజు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లెంపలు వేసుకుందాం అనుకుంటున్నాను. చేసిన తప్పుకి ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏం చేయమంటారా? 3 రోజుల కోసం కక్కుర్తిపడి 7 అడుగులు వేసాను, ఏడుస్తూ కూర్చున్నాను. నీకు విషయం తెలుసా? బిడ్డ ఏడుపు తల్లి రావడంతో ఆగుతుందంట, కానీ మొగుడు ఏడుపు పిల్లం రావడంతో మొదలవుతుంది. ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదురా. థ్యాంక్ యూ. వయ్యా నుంచి మా ఫ్రెండ్ ఫన్ వచ్చాడు, వీడికి కూడా ఒక గ్లాసు కాఫీ ఇస్తే. నీకెప్పడమే ఒకటి ఎక్కువ, ఈ గొట్టగాడు కూడానా? జోక్ 1/2 చేసుకుంటాం, వేరే గ్లాస్ ఉంటే. ఏంట్రా ఇది? గ్లాస్ పక్కింట్లోకి వెళ్ళిపోయిందిరా బాబు. చూసావరా, రోజు రోజుకి పిల్లలు మొగుళ్ళ మీద ఎమోషన్ తగ్గించేసుకుని డామినేషన్ పెంచేసుకుంటున్నారా. ఒకప్పుడు పిల్లలు మొగుళ్ళని పేరంటాల్లో తమలపాకుల్లా చూసేవారు, ఇప్పుడు అలా చూస్తున్నారు. సంసారం కాబట్టి సెన్సార్ చేసుకుని చెవుల్లో చెప్పుకుంటున్నాం. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆ ఇల్లు ముందు నాదొక చిన్న సజెషన్. ఏంట్రా? ఏదో దిక్కుమాల గ్లాసులు పాల కోసం కక్కుర్తిపడి బాదం పాలు అన్ని జీవితాన్ని బజారు పాలు చేసుకో. బాబు గారు ఏంటండి మరి మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందండి? నేను ఆ బట్టలు ఉతకలేను ఇంకా. ఏం బంగారం? కోమలమైన చేతులు కందిపోతున్నాయి. అయ్యో, మరి ఇప్పుడు ఎలాగా? వాషింగ్ మెషిన్ కొను. అమ్మో, ఇప్పుడు 25,000 పెట్టి వాషింగ్ మెషిన్ అంటే ఎలా బంగారం? ప్రస్తుతానికి పని మనిషిని పెట్టేసుకుని 2 నెలల తర్వాత వాషింగ్ మెషిన్ కొని పెడతా. ఓహో, నేను పని మనిషిని పెట్టి అలా షాపింగ్ కి వెళ్ళగానే ఇలా పని మనిషితో రొమాన్స్ చేద్దామని. ఏం మాట్లాడుతున్నావే? పని మనిషిని కూడా చెల్లెల్లా చూసుకునే సంస్కారమేనది. నా చెల్లెలుగానా? అబ్బా, అది నోరా మురికి నీరా నైలాంతో కుట్టేయాలి. ఏంటి ఏంటి? ఓ పెద్ద మనిషికి వచ్చినంత కోపం వస్తుందేంటి? మనిషికి వచ్చినట్ట అంటే నన్ను మనిషిలా కూడా చూడలేదా బాబు గారు? సింహం కూడా ఆకలేస్తే వేట మొదలు పెడతాది, పెళ్ళం తెల్లారితే వేట మొదలు పెడుతుంది సార్ నిద్రలేస్తే. అందుకే మా మా చెల్లెలకి పెళ్లి చూపులంట, 4 రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తాను. బంగారు పొంద బలంగా నన్ను ఒంటరివాణి చేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలను బంగారం? నువ్వు లేకపోతే నాకు ఆకలేదు, నిద్ర పట్టదు. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? గుడ్ న్యూస్ ఎప్పుడు సడన్ గా చెప్పకూడదు సార్, తట్టుకోలేము మనం. ఏంటి శరీరంలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా డాన్సులు వేస్తున్నాయి నిజంగా. ఏంటి బాబు గారు, ఆనందం అంటే ఎలా ఉంటుందా? ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలోని. 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందట. 4 రోజులు కాకపోతే 40 రోజుల తర్వాత రమ్మనండి సార్. రమ్మని ఎవరు చెప్పాడండి? రమ్మని ఎవరు చెప్పాడండి? నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నా ఏర్పాట్లలో నేనున్నా. అయ్యో, ఈవిడెవరు నల్లచీర కట్టుకుని వచ్చింది? నా నీడ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉంటది, నీ గుండెల్లో నిద్రపోద్ది. వాడిని ఒక్క గంట కనిపెడుతూ ఉండు. అలాగే. అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు. ఆవిడ పేరు బంగారం అయినప్పుడు ఆవిడ నీడని, నా పేరు బంగారమే కదా. అయ్యో, మీ పేరు కూడా బంగారం, మా ఆవిడ పేరు కూడా బంగారం వచ్చే. అవును కానీ ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కువగానా? చేస్తున్నావు హైట్ల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. గట్టిగా మంట మీద కూర్చుంటే కాళ్ళు కిందకి అందవు కానీ హైట్ల గురించి మాట్లాడుతున్నావు.
ఇప్పుడు అంతా మందే ఇక్కడ నువ్వు అలా సీరియస్ గా చూసినా కుదరదు. వెళ్ళమ్మా, వెళ్ళి మిక్చర్ పట్టుకొచ్చి వెళ్ళి. నేనా? వెళ్ళవా అమ్మాయి, వెళ్ళి మిక్చర్ పట్టరా బా. ఏం పౌరుషం. ఏంటి పెళ్ళానికి భయపడి పెళ్ళని నీడకే భయపడతాం, మొగుళ్ళు ఎందుకండి ఇక్కడ? ఈ ఎటకారం ఎక్కువైపోతుంది మరి. పెళ్ళాల్లో పని ఉండాలి కానీ ఊరుకుంటే తొక్కేస్తారు వీళ్ళు, మామూలుగా ఉండరు పెళ్ళాలు. ఏంటి పట్టపగలే మద్యం సేవిస్తున్నావు? సెలబ్రేషన్స్ ఎలాగా ఉంటాయి, మజ్జిగ కాకపోతే మజ్జిగ తాగుతారా? నేను నీ పెళ్ళని కాదు, నీ పెళ్ళం నీడని కొడుతున్నావు ఏంటి? కరెక్ట్. పెళ్ళని నీడం అంటే నీలో మా ఆవిడని చూసుకోవాలి కదా. అవును, చిలకాయని పడితే తప్ప. కూర్చో తంతావే నన్ను. అసలు ఈ కాల్ తీసేస్తే ఇక్కడ నుంచి ఇక తమ్ముడు కదా. బంగారం ఏం చేస్తున్నావు? అంటే అది నువ్వు లేవు కదా, నీళ్ళలో నేను చూసుకుని సేవలు చేసుకుంటున్నాను. అలాగే ఉండాలి. ఏం బంగారం మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయాను. అయ్యో ఏంటి? నేను కూడా వస్తున్నా. అక్కడ దగ్గరికి వెళ్ళిపోతా ఉండు. నువ్వు వెళ్ళు బంగారం, బస్సు టైం అయిపోతుంది, వెళ్ళిపో. అక్క మళ్ళీ వస్తాను. నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు సేవలు ఎక్కువగా చేస్తున్నాను. చంపేస్తానేమనుకుంటున్నావు? పిల్లలకి భయపడి, నీళ్ళకి భయపడి ఏమనుకున్నారే మొగుళ్ళు అంటే చెడు కూడా ఆడేస్తానేమో అనుకుంటున్నావు. సెలబ్రేషన్ ఒక్కడే చేసుకుంటున్నానేంటి? పిల్లం పుట్టింట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉండాలి కదా. హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్జెంట్ గా ఇంటికి వచ్చాను రా. ఇక్కడ వాసు బాగున్నావా? బాగున్నాను రా. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి. ఎస్, నీకేం కావాలి? చికెన్ పకోడీ. నీకు? పకోడీ చాలు. ఒక చికెన్ పకోడీ, ఇంకో మామూలు పకోడీ, నాకు మటన్ పకోడీ. నేనా? ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవాలి. తెస్తా. మీకు ఈ రోజు నేను కొన్ని నేర్పించబోతున్నాను. ఏంటంటే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లి అయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. పెళ్లికి ముందు నుంచి ఆ కార్యాచరణ మొదలవ్వాలి. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎప్పుడు పొరపాటును కూడా తల దించకూడదు. ఒక్కసారి దించారో జీవితాంతం దించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో గ్యాప్ దొరికిందని ఫోన్లు చేసి నాకు మా పెట్టడం వచ్చు, బిర్యానీ వచ్చు అంటే జీవితాంతం అయ్యే చేసుకోవాల్సి వస్తుంది. ఒరే నువ్వు అలా అంటావు గానీ మీ ఆవిడ చాలా మంచిదిరా. మా ఆవిడని పొగడానికి అని నేను ఇక్కడ పిలిచాను. బుద్ధుందరా నీకు? సిగ్గుందా? నీ ముఖం మీద కాఫీ గ్లాస్ ఇద్దరు కొట్టింది కదా. ఊరుకోవాయి, దేవతలో చూసుకుంటావు కదా. అదే మా ఆవిడ గురించి నువ్వు చెప్తావేంట్రా? ఇంకొకసారి ఎప్పుడైనా మా ఆవిడ గానీ ఇక్కడ మీరు పొగిడారనుకో, నిన్ను 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 మై డియర్ జెంటిల్మెన్, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. పెళ్ళాం అంటే అతివృష్టో అనావృష్టో కాదు, సృష్టికి ప్రతి సృష్టి. ఇంకెన్ని చెప్పినా వేస్టే. పెళ్ళాలు ఇంకా పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వానాకాలంలో వాన వస్తున్నాయి, శీతాకాలంలో చలి కూడా వేస్తుంది. ప్రతి మగవాడి విజయం వెనక మీరు కూడా ఇక్కడే ఉండండి. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే సార్. మేడం నమస్తే. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను మేడం. సో ఇవాళ నేను పెళ్లి తెర మీద నేను చూసుకోబోతున్నాను అనమాట. భయ్యా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను భయ్యా. ఓహో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కాస్త ఆ ఫోన్లన్నీ సైలెంట్ లో పెట్టుకుంటారా? అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను అనమాట. తప్పకుండా. ఓకే, ఎలా ఉంటుందో ఏంటో సినిమా. ఏదో వచ్చాడేంటి? అలా మాగారు సినిమాకి వచ్చేసానండి. ఇంటి దగ్గర జాగ్రత్త అండి, తలుపులో వేసుకోండి. ఉంటానండి. గురుగారు సినిమా ఎంతవరకు వచ్చిందండి? తెలియదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. అండి మీ వాయిస్ ఎక్కడ ఒకసారి చేయి తీయండి సార్. నేను ఒకసారి తీయండి సార్. తీయండి సార్ మీరు. గురుగారు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా? ఏంటి సార్? ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను రా. గురుగారు కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఒక నటుడి పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాను నేను. ఈ సినిమా మాత్రం డిస్టర్బ్ చేయరు, అన్నం పెడతాను రా. గురుగారు అలాగేనండి. వచ్చింది అది. హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఈ సినిమాలో యాక్ట్ చేశారంట. అవునా? ఏం క్యారెక్టర్ చేశారంట? ఏదో వంకాయ క్యారెక్టర్ చేసి ఉంటాడు. అంటే ఈ మొఖానికి అంతకంటే పెద్దది ఇవ్వరు కదా. ఏవండి సార్ కి సినిమా చేశారు కదా, పేమెంట్ ఒక 10,000 ఇచ్చుంటారా? ఈ మొఖానికి అంత ఎందుకు ఇస్తారు? భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చి ఉంటారు.
సినిమా చూడండి ప్లీజ్ దండం అంటే పెట్టండి. మిమ్మల్ని చూసిన ఆనందం లేదో మాట్లాడుతున్నాను కానీ గురుగారు ఆ, సరే. ఏమండి ఆ. సార్ కి ఇప్పుడు స్క్రీన్ మీద పేరేస్తారంటారా? లాస్ట్ లో అందరూ అయిపోయాక చోటు ఉంటే వేస్తారు. అయ్యో ఏకపోతే ఏయ్, silent ఉండు. సినిమా చూడొచ్చు కదా దానికి ఏముంది ఏమని అనుకుంటా అమ్మ సినిమా స్టార్ట్ అయింది. మీరు కనబడినప్పుడల్లా అని ఇదిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్స్ రా. అదరగొట్టేస్తాను. ఓకే గురుగారు మనది ఏటి జన్మ జన్మలో బంధం అండి, ఇలాగే కలుస్తుంటామంటే ఏ జన్మలో మీరు నా దగ్గర అప్పు తీసుకున్నారా? నేను తీసుకోవటం ఏంట్రా ఒకవేళ నేను ఇచ్చి ఉండొచ్చు కదా నీకు. ఊరుకోండి, మీది ఇచ్చి రకం కాదండి, తీసుకుని ఎగ్గొట్టి రకం. అమ్మో! ఏం చేస్తున్నావురా ఓ మై గాడ్. ఏం చేస్తున్నావురా అంటే సినిమాకి వచ్చే ఉంటే సినిమా ఒకటే కాదండి, ఆ, మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలండి. ఏదో డేడు ఈ ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు ఎక్కువ వేసుకోకూడదు ఏ? అంటే పిల్లలు పుట్టరంట, నీకెలా తెలుసు. అంటే సర్వేలో చెప్పారండి. ఓకే మీరు కూడా లుంగి కడతారేంటి? నాకేం వద్దు. నిజమేలేండి, మేడం లేరు కదా, ఉంటే లేకపోతే ఇటు. ఒరేయ్, నా పర్సనల్ లైఫ్ పర్సనల్ నీకు ఎందుకురా? థియేటర్లో దాన్ని కట్టేవేంట్రా? మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు? బాల్కనీలో. నేను బాల్కనీలో ఆరేసుకున్నాను. తీ బయటికి. అమ్మోలే. అదేంటండి గురుగారు? అయ్యో సినిమా చూడలేవా నా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు. పెట్టాడు. సారీ సారీ గురుగారు, చూసుకోలేదండి. సుజాత, ఆ, మొదలెట్టేద్దామా? ఛీ అప్పుడేనా? అమ్మ నేను తట్టుకోలేను, ఇంకా ఇప్పుడే వచ్చాం కదండి. ఆగలేను సుజాత, ఇప్పుడే మొదలెట్టేస్తా. ఏం ఆగలేవురా? అంటే ఆకలేసేస్తుంది గురుగారు, తినకపోతే ఉండలేను. ఏదో ఒకటి తిను మరి. థ్యాంక్స్ అండి. క్యారేజ్ చూసారా సైజు? థియేటర్లో క్యారేజ్ ఏంట్రా? మీకంటే మేడం లేరు కాబట్టి ఊరి మీద కొనుక్కుంది తింటా. నా మాట ఎందుకు ఏదో ఒకటి తింటాగలేడు. వీక్నెస్ మీద కొడుతుంది. ఆ, సుజాత, సాంబార్ అన్నం అన్ని బాగా చేసావు కదా. బానే చేశాను. గురుగారు ఇందులో ఉప్పు సరిపోయింది లేదు చూడండి. ఎన్నిసార్లు చెప్పాను ఉప్పు కారం నాకు ఎక్కువ ఉండాలని. ఇప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే ఏమైంది? అంటే మీ బాడీకి అక్కర్లేదండి, మా బాడీకి ఉప్పు కారాలు ఉండాలండి. ఏయ్! ఏంట్రా నువ్వు నాన్నకి తింటాలాగా వాసన. ఏమండి పాన్ ఏం చేసేవరా? బూతులు తిడతావేంట్రా? ఏమండి ఈయన ఎవరో గుర్కలు పెడుతున్నాడు. నిద్రపోతున్నాను, ఎందుకు వచ్చారా సినిమా? కొడతారేంటండి? చెయ్యక ఒక్క సీన్ చేసాడు, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. చూడాలి కదా, చూడడం కానీ నువ్వు వచ్చింది తక్కువలేదండి. వాడు ఒక నటుడు, దానికి రికమెండేషన్. అడుగు అడిగాడా? అడిగాడా? నా పరువు తీయను కాకపోతే. కూర్చో. కూర్చో. ఆ, పాలు తెచ్చావా? పాలు తెచ్చాను తీగొండా. తెచ్చానండి. అన్నం తెచ్చావా? తెచ్చాను. బాగా దంచు. వామ్మో. ఏయ్, కూర్చో. ఏయ్! చూడు సెంటిమెంట్ సీన్ జరుగుతుంది అక్కడ. నువ్వు ఇక్కడ పెట్టి తప్ప తప్ప నిలబడి కూర్చో. ఒక సుక్కేస్తారండి? నాకేమొద్దు. ఉత్తిని కాదులేండి, డబ్బులకే. నాకొద్దు. డబ్బులు ఉంటే కదా తాగడానికి. చిల్లరే అయ్యా, బ్యాలెన్స్ లేదండి. మరి ఒక ఎలా? పని చేయండి, చిల్లర కోసం బ్యాలెన్స్ ఉంచుకో. ఏయ్! తెచ్చే, నాకేమొద్దు తీసుకుంది. ఎంగిల్ టీ మేము తాగమండి. అంటే నేను తాగాల? అంటే తాగాల? ఆమ్లెట్ తింటావా? థియేటర్ ఆమ్లెట్ ఏంట్రా? ఆమ్లెట్. థియేటర్ లో స్టవ్ ఏంట్రా? మీరు కూడా ఇంద్రియాలు ఎన్నో మొక్క. గురుగారు ఎందుకు కొడుతున్నావురా? ఏదో ఉందండి అక్కడ. ఎక్కడ? నా మొఖం మీద కొట్టావేంట్రా? అంటే బాగుంటే ఇదేనా పంట అనుకున్నావా? ఏయ్ ఏయ్! రండి.
ఏంట్రా ఇది తిందిరిగానండి అయిపోద్ది సినిమా ఈ అబ్బా నా క్యారెక్టర్ వెళ్ళిపోతుంది రా పర్లేదండి. చీ, వాసన కడుక్కుని వచ్చేస్తాను బాబు. ఏమండి ఆమ్లెట్ రెడీ అయిందా? ఇందులో ఇప్పుడు పెప్పర్ వేసుకుంటే ఉంటది. ఒరేయ్, నా క్యారెక్టర్ గానీ అయిపోయిందంటావా? పెప్పర్ ఎక్కడ ఉంది? చచ్చింది కోడి కోడి. ఇందులో ఆమ్లెట్ ఏది? అయ్యో బాబోయ్. ఏం పెట్టావురా నీ అబ్బా? ఏమండి ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ పీక్కుని తినే వాళ్ళ కనిపిస్తున్నాం. ఇంకో గుడ్లు ఉన్నాయి రెండు. తప్పేదని చెప్పు. ఏం లాభలేట్లయితే? అదే సినిమా అయిపోయిందండి. నేనేది? ఏమండి ఆ, సినిమా అయిపోయింది, సార్ ఇంకా రాలేదేంటి? అంటే ఎట్టుకి ముఖం చూసి ఇరాకేసి తీసి ఉంటాడా అంటే మీకు సిగ్గు లజ్జా ఉందా? ఏంటంటే అలా మాట్లాడతారు? కడుపుకి అన్నం తిన్నారా గడ్డి తింటున్నారా? వీడు ఏదో ఒక సీన్ చేశాడంట. అది వస్తుందో రాదో అసలు ఉందో లేదో తెలీదు. ఫోన్ లో ఆపుకున్నారు. బాత్రూమ్ కి వెళ్ళలేదు. ఇంటర్వ్యూలకి ఏం కొనుక్కోలేదు. చిచ్చే ఇలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలండి. ఇప్పుడు ఆళ్ళని రెచ్చగొడతామేంట్రా? ఏరా భయ్యా ఆయన చెప్పింది నిజమే కదా? కాదు భయ్యా. ఒక్కసారి క్యారెక్టర్ అన్నాడు తంతాం. పదండ్రా. ఏయ్ ఓయ్ రమ్మంటున్నాను. ఎందుకు అంటున్నాను? నేనే వస్తున్నాను. నేనే వెళ్ళిపోతాను. సినిమా చూడడం లేదు, వాళ్ళతో కొట్టించావు, థియేటర్ మొత్తం వంటలు పెట్టావు. బాగుందండి. ఇప్పుడు సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు నువ్వు. నా క్యారెక్టర్ వస్తుంటుందిరా నీ అబ్బా. నీ గోళ్ళని, నీ గోళ్ళ, నీ గోళ్ళ. వెళ్ళిపోయి. ఏమండి ఆ గిన్నెలు తీసుకురా. Extra